Good evening, students. Welcome to Tara IAS. Myself Venkat. I am the faculty here. సో చాలామంది ఇప్పుడు ఒక పర్టికులర్ టాపిక్ మీద బాగా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. జనరల్ బడ్జెట్కి ఇంటరిమ్ బడ్జెట్కి మధ్య డిఫరెన్స్ తెలియట్లేదు. ఇంటరిమ్ బడ్జెట్కి అండ్ ఓట్ ఆన్ అకౌంట్కి మధ్య డిఫరెన్స్ తెలియట్లేదు. సో మనం ఈ సెషన్లో ఏం చేద్దామంటే బడ్జెట్ అంటే ఏంటి, దానికి సంబంధించిన కొన్ని బేసిక్ పాయింట్స్, ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఏంటి, జనరల్ బడ్జెట్కి ఇంటరిమ్ బడ్జెట్కి ఈ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏంటి, అండ్ ఇంటరిమ్ బడ్జెట్కి ఓట్ ఆన్ అకౌంట్కి ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ కూడా చూద్దాం. ఓకేనా? సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ జనరల్ బడ్జెట్, ఇంటరిమ్ బడ్జెట్ అండ్ ఓట్ ఆన్ అకౌంట్. ఈ 3 పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్. ట్రస్ట్ మీ, ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే మీకు మంచి క్లారిటీ వస్తుంది. ఇంకా మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు, ఎటువంటి డౌట్ ఉండదు. మీరు ఇంకెక్కడ చదవాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనమ్మా? రైట్. ఫస్ట్ మనం ఈ జనరల్ బడ్జెట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ బేసిక్ పాయింట్స్ తెలుసుకుందాం. అసలు బడ్జెట్ అనేది మనకి ఫిజికల్ పాలసీ కిందకు వస్తుందన్నమాట. ఐ హోప్ మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ పాలసీస్, మానిటరీ పాలసీ అండ్ ఫిజికల్ పాలసీ. సో మానిటరీ పాలసీ వచ్చేసరికి ఆర్బీఐ వాళ్ళు డీల్ చేస్తారు. సో దీని ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైజెస్ని కంట్రోల్ చేయడం, నథింగ్ బట్ ఇన్ఫ్లేషన్ గురించి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ వీటన్నిటి గురించి ఇక్కడ డీల్ చేస్తారు. అండ్ సెకండ్ కాంపోనెంట్ వచ్చేసరికి ఫిజికల్ పాలసీ. సో ఫిజికల్ పాలసీని ఎవరు డీల్ చేస్తారు సార్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్ ట్యాక్సెస్ని ఎలా కలెక్ట్ చేయబోతుంది, సో ట్యాక్సెస్ని పెంచడం, తగ్గించడం, సో దాన్ని బేస్ చేసుకొని కన్జంప్షన్ని కంట్రోల్ చేయడం, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం కానీ, లేకపోతే సబ్సిడీస్ ప్రొవైడ్ చేయడం కానీ, వెల్ఫేర్ మెకానిజం కానీ, ఇవన్నీ ఫిజికల్ పాలసీలో ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో జనరల్గా బడ్జెట్ అనేది మనకి ఫిజికల్ పాలసీ కిందకు వస్తుంది, ఎందుకంటే ఫిజికల్ పాలసీ ఇస్ రిలేటెడ్ టు గవర్నమెంట్. ఓకేనా? రైట్. సో యాక్చువల్గా ఈ బడ్జెట్ అనే వర్డ్ ఏదైతే ఉందో ఇది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి లేదు. దీని యొక్క యాక్చువల్ వర్డ్ వచ్చేసరికి యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. దీనికి రిలేటెడ్ ఆర్టికల్ వచ్చేసరికి ఆర్టికల్ 112. ఓకేనా? సో యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ వచ్చేసరికి మనకి బడ్జెట్ గురించి మాట్లాడుతుంది అనమాట. సో జనరల్గా అసలు బడ్జెట్లో ఏమేమి ఉంటాయి దీని గురించి ఒకసారి చూద్దాం. సో బడ్జెట్లో మనకి గవర్నమెంట్ తాలూకా ఆదాయం అండ్ గవర్నమెంట్కి సంబంధించిన ఖర్చు, నథింగ్ బట్ ఎక్స్పెండిచర్. సో ఒక సైడ్ మనకి రిసిట్స్ ఉంటాయి, ఇంకొక సైడ్ ఎక్స్పెండిచర్ ఉంటుందన్నమాట. సో రిసిట్స్ అంటే ఏంటి? ఇన్కమ్, నథింగ్ బట్ ఆదాయం. సో గవర్నమెంట్కి డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. లైక్ ట్యాక్సెస్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ కూడా ఉంటుంది. సో డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే మీ అందరికీ తెలుసు కదా, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, కార్పొరేట్ ట్యాక్స్ కానీ, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కానీ, ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్సెస్లోకి వస్తాయి. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఒక ఎగ్జాంపుల్ జిఎస్టీ. ఓకేనా? సో ఇలా కూడా ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎవరికైనా సరే మన ఇండియన్ గవర్నమెంట్ లోన్స్ ఇచ్చింది అనుకోండి, ఆ లోన్స్ మీద మనం ఇంట్రెస్ట్ని కలెక్ట్ చేస్తాం కదా. సో ఆ ఇంట్రెస్ట్ కానీ, నథింగ్ బట్ వడ్డీ అంటాం. లేదు ఆ లోన్స్ని ఫుల్గా రికవర్ చేసినా కానీ, ఓకే, లేకపోతే వేరే వాళ్ళు మనకి గ్రాంట్స్ ఇచ్చినా సరే అవన్నీ మనకి ఈ ఇన్కమ్ సోర్సెస్లోకి యాడ్ అవుతాయి అనమాట. సో వీటన్నిటిని టోటల్గా మనం రిసిట్స్ అని చెప్పి పిలుస్తాం. సో యాక్చువల్గా ఈ రిసిట్స్ని 2 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తారు. రెవెన్యూ రిసిట్స్ అండ్ క్యాపిటల్ రిసిట్స్. సో వీటి గురించి మీకు ఒకవేళ కావాలి అనుకుంటే బడ్జెట్ గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, ఓకేనా, అది ఎకానమీ సెషన్ లాగా అవ్వచ్చు, లేకపోతే పాలిటీ సెషన్ లాగా అవ్వచ్చు, మీకు ఒకవేళ కోరుకుంటే సో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయి? సో జనరల్గా క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్ వచ్చేసరికి మనకి ఏదైనా అసెట్ క్రియేట్ అవ్వచ్చు, లేకపోతే అసెట్ అన్న కోల్పోవచ్చు. ఓకేనా? సో ఎక్కడన్నా సరే అసెట్ క్రియేట్ అయినా, అసెట్ కోల్పోయినా కానీ దాన్ని మనం క్యాపిటల్ ట్రాన్సాక్షన్ అంటాం. సో ఈ క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్లోనే 2 ఉంటాయి అనమాట, క్యాపిటల్ రిసిట్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో వీటి గురించి ఒకవేళ మీరు కానీ ఫుల్గా కోరుకుంటే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీలైతే నెక్స్ట్ ఎప్పుడైనా సరే నేను సెషన్ చేస్తాను. రైట్. మరి ఎక్స్పెండిచర్లో కూడా ఇలాగే 2 ఉంటాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకేనా? సో గవర్నమెంట్కి వచ్చే ఆదాయం అండ్ గవర్నమెంట్ పెట్టబోయే వ్యయం, నథింగ్ బట్ ఖర్చు. సో ఇవన్నీ మనకి బడ్జెట్లో ఉంటాయి అన్నమాట. సో గవర్నమెంట్ ఎంత ఎస్టిమేట్ చేస్తుంది, సో ఇన్ని క్రోర్స్ మేము ఈ ఫినాన్షియల్ ఇయర్లో కలెక్ట్ చేయబోతున్నాము, సో ఇన్ని క్రోర్స్ మేము ఈ ఫినాన్షియల్ ఇయర్లో మేము ఖర్చు పెట్టబోతున్నాము. సో ఈ రెండింటి మధ్యలో వచ్చే గ్యాప్ ఏదైతే ఉందో, సో ఒకవేళ రిసిట్స్ తక్కువగా ఉండి
ఓకేనా. రిసీట్స్ తక్కువగా ఉండి ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉందనుకోండి, వెన్ ఎక్స్పెండిచర్ ఈజ్ గ్రేటర్ దెన్ రిసీట్స్ వి కాల్ ఇట్ యాజ్ డెఫిసిట్. సో ఈ డెఫిసిట్ని పోడ్చడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది, బారోయింగ్స్ చేస్తూ ఉంటుంది, అప్పు. ఓకేనా. అప్పు అయినా చేయొచ్చు, లేకపోతే వాటా నథింగ్ బట్ షేర్స్ని అమ్మేసి ఓకేనా డిస్ఇన్వెస్ట్మెంట్ చేసి మనీని రైజ్ చేయొచ్చు అనమాట. సో ఇలా కూడా డిఫరెంట్ వేస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనీని రైజ్ చేస్తుంటుంది. ఇవన్నీ బేసిక్ పాయింట్స్. బట్ మన టాపిక్ ఏంటంటే ఇంటరిమ్ బడ్జెట్ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి సో దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉందాం. రైట్. యాక్చువల్గా మనకి ఫినాన్షియల్ ఇయర్ అనేది ఎప్పటి నుంచి అప్పటి వరకు ఉంటుంది. సో ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఒక ఫినాన్షియల్ ఇయర్ లాగా మనం పరిగణిస్తాం. సో ఈ ఫినాన్షియల్ ఇయర్కి మనకి కావాల్సిన ఖర్చులు కానీ లేకపోతే గవర్నమెంట్ ఎంతైతే ఇన్కమ్ రైజ్ చేయబోతుందో సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ని బడ్జెట్లో పెట్టి అనౌన్స్ చేస్తారు. సార్ ఎప్పుడు ఈ బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేస్తారు సార్ అంటే ఆన్ ఫస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ఫిబ్రవరి. సో చాలామంది ఫిబ్రవరి 1 అని చెప్తారు. అలా చెప్పకూడదనమాట. ఫిబ్రవరి 1 వర్కింగ్ డే ఏదైతే ఉందో అప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. సార్ మరి మనకి ఫినాన్షియల్ ఇయర్ మార్చ్ 31కి ఎండ్ అవుతుంది కదా, ఎందుకు మరి ఫిబ్రవరి 1కే అనౌన్స్ చేస్తున్నామంటే సో యాక్చువల్గా బడ్జెట్ పాస్ అవడానికి కొంచెం టైం పడుతుంది. సో ఎలా అంటే యాక్చువల్గా బడ్జెట్ని తయారు చేసేది ఎవరు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. సో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే లెటర్స్ని పంపిస్తారు. ఎవరికి, అన్ని మినిస్ట్రీస్కి లెటర్స్ని పంపిస్తారు. బాబు మనం బడ్జెట్ని తయారు చేయబోతున్నాము, సో మీ మినిస్ట్రీకి ఈ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్కి ఎంతెంత మనీ కావాలి. ఎందుకంటే ఒక్కొక్క మినిస్ట్రీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది కదా, అవునా. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఇలా డిఫరెంట్ మినిస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి వాటికి కావాల్సిన మనీ, ఆ ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని మెన్షన్ చేసి మాకు ప్రజెంట్ చేయండి అని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు అన్ని మినిస్ట్రీస్కి లెటర్స్ని పంపిస్తారన్నమాట. సో అలా వాళ్ళందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఈ పర్టికులర్ బడ్జెట్ని డ్రాఫ్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకేనా. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ప్లస్ ఫినాన్స్ మినిస్టర్ వీళ్ళిద్దరూ కలిసి ఈ బడ్జెట్ని తయారు చేసి సో బడ్జెట్ ఎప్పుడైతే తయారు చేయడం కంప్లీట్ అయిపోయిందో చక్కగా ఒక హల్వా సెరమనీతో కంప్లీట్ చేసేస్తారన్నమాట. సో మీకు ఇది కూడా అడగొచ్చు, హల్వా సెరమనీ. సో హల్వా సెరమనీ ఈజ్ రిలేటెడ్ టు బడ్జెట్. సో బడ్జెట్ డ్రాఫ్టింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో సో అప్పుడు ఈ హల్వా సెరమనీ చేసుకొని సో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో బడ్జెట్ అయితే తయారు చేయడం కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో ఫిబ్రవరి 1 వర్కింగ్ డేన ఆ బడ్జెట్ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, జనరల్ డిస్కషన్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఆ బడ్జెట్ మీద డిస్కషన్ చేస్తారు. ఏంటి ఈసారి రెవెన్యూ ఎంత ఉంది, లేకపోతే ఎక్స్పెండిచర్ ఇలా ఉంది, ఆ ప్రోగ్రామ్కి ఎందుకు ఇంత వేశారు, ఇలా డిస్కస్ చేస్తూ ఉంటారు. సో జనరల్ డిస్కషన్ అయిపోయిన తర్వాత డిపార్ట్మెంటల్ కమిటీస్ దగ్గరికి ఈ బడ్జెట్ అనేది వెళ్తుందన్నమాట. సో డిఫరెంట్ డిపార్ట్మెంటల్ కమిటీస్ వాళ్ళు దీన్ని స్క్రూటినీ చేస్తారు. సో అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా లేదా, సో ఇన్కమ్ వీళ్ళు పెట్టింది బాగానే ఉందా లేదా, సో ఎక్స్పెండిచర్ ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్. సో అలా వాళ్ళు స్క్రూటినీ చేస్తారనమాట. సో స్క్రూటినీ చేసిన తర్వాత మోషన్స్ అనేవి జరుగుతాయి, కట్ మోషన్స్ అనేవి జరుగుతాయి. సో టోకెన్ కట్, ఇలా డిఫరెంట్ కట్స్ అనేవి ఉంటాయి అనమాట. సో అంటే అపోజిషన్ నుంచి క్రిటిసిజం అనేది వస్తూ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్కి మీరు అన్ని కోట్లు పెట్టుండకూడదు, సో ఎక్కడో ఏదో తేడా పడుతుంది, సో కట్ చేయండి, అంత అమౌంట్ వద్దు కట్ చేయండి. సో 1 రూపీ కటింగ్ అని లేకపోతే సమ్ అమౌంట్ కటింగ్ అని ఇటువంటివి కనిపిస్తూ ఉంటాయి అనమాట. గిలిట్ అండ్ మోషన్స్ అని చెప్పి ఇవన్నీ మీకు పాలిటీలో వస్తాయి, డోంట్ వరీ. ఓకే రైట్. సో ఇలా కట్ మోషన్స్ జరుగుతాయి. సో ఆ తర్వాత ఏం జరుగుతుందంటే అప్రోప్రియేషన్ బిల్ అని చెప్పి ఒకటి ఉంటుంది, దాన్ని పాస్ చేస్తారు. ఆ తర్వాత ఫినాన్స్ బిల్ అని చెప్పి ఇంకోటి ఉంటుంది, దాన్ని పాస్ చేస్తారు. సో ఎంటైర్ ప్రాసెస్ అనేది జరగటానికి అట్లీస్ట్ 2 to 3 months అనేది జరుగుతుంది. ఓకేనా. అండ్ ఇంకో పక్క మనం గమనిస్తే ప్రీవియస్ బడ్జెట్ ఏదైతే ఉందో అది మార్చ్ 31కే కంప్లీట్ అయిపోతుంది, అవునా. అంటే మనం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో నుంచి మనం తీసుకోవాలి అనుకుంటే మనీని కానీ అది మార్చ్ 31 వరకే అది ఎలిజిబుల్గా ఉంటుందన్నమాట. తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, కొత్త బడ్జెట్ని పాస్ చేయాలి. సో అందుకని ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవడానికి చాలా టైం పడుతుందని చెప్పి మనం బడ్జెట్ని కొంచెం ముందుగా పాస్ చేయాలని చెప్పి ఫిబ్రవరి 1 వర్కింగ్ డేనే మనం అనౌన్స్ చేస్తామన్నమాట. ఓకేనా. సో ఇది జనరల్ బడ్జెట్కి సంబంధించిన కొన్ని బేసిక్ పాయింట్స్. సో బడ్జెట్లు ఏమేమి ఉంటాయి, సో యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆర్టికల్ 112 అండ్ రిసిట్స్, ఎక్స్పెండిచరు. సో ఫినాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి ఎప్పటికి స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరి 1 వర్కింగ్ డేన మనం బడ్జెట్ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తాం. ఆ తర్వాత ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇదంతా కంప్లీట్ అవడానికి అట్లీస్ట్ 3 months పడుతుందన్నమాట.
2 to 3 months ఖచ్చితంగా పడుతుంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం ఇంటరిమ్ బడ్జెట్ గురించి చూద్దాం. అసలు ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఏంటి? రైట్. సో మన భారత రాజ్యాంగంలో అయితే నథింగ్ బట్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇంటరిమ్ బడ్జెట్కి సెపరేట్గా ప్రొవిజన్స్ అయితే ఏమీ పెట్టలేదన్నమాట. సో ఇంటరిమ్ బడ్జెట్ని అసలు ఎప్పుడు పెడతాం సార్ అంటే జనరల్గా ఎలక్షన్ ఇయర్స్లో కానీ లేకపోతే ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైమ్స్లో మాత్రమే మనం ఇంటరిమ్ బడ్జెట్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. సార్ ఇంటరిమ్ బడ్జెట్కి జనరల్ బడ్జెట్కి తేడా ఏంటి చెప్తాను చూడండి. ఒక పక్క జనరల్ బడ్జెట్ని తీసుకోండి. సో జనరల్ బడ్జెట్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే April 1 నుంచి March 31 వరకు ఉంటుందన్నమాట. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ వన్, జనరల్ బడ్జెట్లో మనకి ఏ కాంపోనెంట్స్ ఉంటాయి? యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఉంటుంది, నథింగ్ బట్ ఆర్టికల్ 112. నెక్స్ట్ ఆర్టికల్ 265. సో 265 వచ్చేసరికి టాక్స్ అబౌట్ ఫినాన్స్ బిల్. ఏంటిదమ్మా? ఫినాన్స్ బిల్. సార్ ఫినాన్స్ బిల్ అంటే ఏంటి? సో జనరల్గా గవర్నమెంట్ ఏం చేస్తుంది? పీపుల్ మీద ట్యాక్సెస్ని ఛార్జ్ చేస్తుంది. అవునా? ఏం ఛార్జ్ చేస్తుంది? ట్యాక్సెస్ని. సో ఒక గవర్నమెంట్ కామన్ పీపుల్ మీద ట్యాక్స్ని ఛార్జ్ చేయాలి అంటే ఖచ్చితంగా పార్లమెంట్ దగ్గర అప్రూవల్ అనేది తీసుకోవాలి. సో అలా అప్రూవల్ ఎక్కడ తీసుకుంటారు సార్ అంటే ఫినాన్స్ బిల్ ద్వారా తీసుకుంటారనమాట. సో ఫినాన్స్ బిల్ అనేది దేనికమ్మా? టు గెట్ పర్మిషన్ ఆఫ్ పార్లమెంట్ టు కలెక్ట్ ట్యాక్సెస్ ఫ్రమ్ పీపుల్. సో ప్రజల దగ్గర నుంచి ట్యాక్సెస్ని కలెక్ట్ చేయడం కోసం పార్లమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకునే దాన్ని మనం ఫినాన్స్ బిల్ అని చెప్పి పిలుస్తాం. ఓకే. అండ్ దీని తర్వాత మనకి ఇంకోటి ఉంటుంది, అదేంటంటే అప్రాప్రియేషన్ బిల్ అనమాట. ఆర్టికల్ 114. ఏంటిదమ్మా? అప్రాప్రియేషన్ బిల్. సార్ మరి దీంట్లో ఏముంటుంది? ఐ హోప్ మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. సో దేర్ ఈస్ ఎ ఫండ్ కాల్డ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ అది ట్యాక్సెస్ రూపంలో అవ్వచ్చు, లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చిన లోన్స్ని రికవర్ చేసినా, వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ పేమెంట్ చేసినా, లేకపోతే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రూపంలో మనకి వచ్చిన డబ్బులన్నీ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్తాయి. సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో నుంచి 1 సింగిల్ రూపీ మనం తీసి ఖర్చు పెట్టాలన్నా సరే గవర్నమెంట్ ఖచ్చితంగా పార్లమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిందే. అవునా? సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే బడ్జెట్లో ఏమేమి ఉంటుంది? రిసిట్స్ అంటే ఆదాయం, ఎక్స్పెండిచర్ నథింగ్ బట్ వ్యయం. సో ఖర్చు పెట్టాలి అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో నుంచి డబ్బులు తీయాలి కదా. మరి డబ్బులు తీయాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి కదా. మరి పార్లమెంట్ పర్మిషన్ ఎక్కడ తీసుకుంటుంది సార్ అంటే ఈ అప్రోప్రియేషన్ బిల్ ద్వారా తీసుకుంటుంది అనమాట. ఓకేనా? ఆర్టికల్ 112 వచ్చేసరికి యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. దీంట్లో బడ్జెట్ తాలూకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి, నథింగ్ బట్ రిసిట్స్, ఎక్స్పెండిచరు అన్నీ ఉంటాయి అనమాట. ఆర్టికల్ 265 వచ్చేసరికి ఫినాన్స్ బిల్, అంటే పార్లమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటుంది గవర్నమెంట్, ఎందుకు? ట్యాక్సెస్ని విధించటం కోసం. నెక్స్ట్ ఆర్టికల్ 114 వచ్చేసరికి అప్రాప్రియేషన్ బిల్. ఇందులో ఏముంటుంది సార్ అంటే ఇలా గవర్నమెంట్కి వచ్చిన ఆదాయం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది. సో దాంట్లో నుంచి మనీని విత్డ్రా చేసి సో ఖర్చు పెట్టడానికి పార్లమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుంటుందన్నమాట. సో ఇది జనరల్ బడ్జెట్లో మనకి కనిపించే కాంపోనెంట్స్. సార్ మరి ఇంటరిమ్ బడ్జెట్కి జనరల్ బడ్జెట్కి మధ్య డిఫరెన్స్ ఏంటి? సో ఈ జనరల్ బడ్జెట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఎవ్రీ ఇయర్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తాం. పాయింట్ నెంబర్ 1. మరి ఇంటరిమ్ బడ్జెట్ ఏదైతే ఉందో దీన్ని కేవలం ఎలక్షన్ ఇయర్స్ అప్పుడు లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అప్పుడు మాత్రమే మనం ఇంట్రడ్యూస్ చేస్తామన్నమాట. అంటే జనరల్ బడ్జెట్ ఏదైతే ఉందో ఇది త్రూ అవుట్ ఫినాన్షియల్ ఇయర్ అప్లికేబుల్లోనే ఉంటుంది. April 1 నుంచి నెక్స్ట్ ఇయర్ March 31 వరకు జనరల్ బడ్జెట్ అనేది అప్లికేషన్లో ఉంటుంది. మరి ఇంటరిమ్ బడ్జెట్ ఏదైతే ఉందో దీంట్లో కూడా 1 కంప్లీట్ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించిన రిసీట్స్, ఎక్స్పెండిచర్ రెండు పెడతారు. ఓకేనా? రెండు పెడతారు. ఓకే. సో జనరల్ బడ్జెట్లో ఎలాగైతే ఉంటుందో కంప్లీట్ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించిన డేటా అది కూడా ఇంటరిమ్ బడ్జెట్లోనే ఉంటుంది. బట్ ద థింగ్ ఈజ్ ఒకవేళ కొత్త గవర్నమెంట్ కానీ ఫామ్ అయితే, ఒకవేళ న్యూ గవర్నమెంట్ కానీ ఫామ్ అయితే ఈ పాత బడ్జెట్ని రీప్లేస్ చేసేయచ్చు అనమాట. ఓకేనా? దిస్ ఈజ్ ద డిఫరెన్స్. సో ప్రజెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఎక్స్ అనే పార్టీ ఈ పర్టికులర్ ఇంటరిమ్ బడ్జెట్ని పాస్ చేసింది. తర్వాత ఒక 3 months తర్వాత ఎలక్షన్స్ జరిగాయి. సో ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఎక్స్ అనే పార్టీ ఓడిపోయి వై అనే పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఈ వై అనే పార్టీ ఏం చేస్తుందంటే ఈ ఎక్స్ అనే పార్టీ పాస్ చేసిన బడ్జెట్ని మేమిక ఒప్పుకోము, సో మేము కొత్తగా మా బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటామని చెప్పి
వీళ్ళప్పుడు ఒక జనరల్ బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. ఓకేనా? సో ఇంటరిమ్ బడ్జెట్ కూడా 1 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించిన డేటా మొత్తాన్ని పెట్టి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. బట్ ఒకవేళ ఎలక్షన్స్ జరిగిన తర్వాత వేరే పార్టీ కానీ ఈ గవర్నమెంట్ కానీ ఫామ్ చేస్తే వాళ్ళు ఈ బడ్జెట్ని రీప్లేస్ చేస్తారనమాట. ఓకేనా? ఇంటరిమ్ బడ్జెట్. అండ్ ఇంటరిమ్ బడ్జెట్లో జనరల్గా ఏంటంటే, సో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, సో ప్రజలకి మంచి మంచి స్కీమ్స్ని అనౌన్స్ చేసేద్దాం, సో ఖచ్చితంగా ఓట్లు వేస్తారు. ఓకేనా? లేకపోతే కొత్త పాలసీస్ ఏదైనా లాంచ్ చేద్దాం, లేకపోతే ట్యాక్సెస్ని తగ్గించేద్దాం. సో ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు ఇంతకుముందు ఎక్కువ పర్సంటేజ్ కలెక్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు సడన్గా తగ్గించేసామనుకోండి, అబ్బా ట్యాక్సులు తగ్గించింది, సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఓటేద్దామని చెప్పి ఓటు వేయొచ్చు. లేదు మళ్ళీ ఇంకా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏమైనా కొత్తగా తీసుకురావచ్చు, లేకపోతే కార్పొరేట్ ట్యాక్సెస్ కూడా తగ్గించవచ్చు. సో ఇటువంటివి అనౌన్స్ చేయకూడదు అనమాట. అంటే అనౌన్స్ చేయకూడదు అని చెప్పి రూల్ అయితే లేదు కాన్స్టిట్యూషన్లో, బట్ మొరాలిటీ పరంగా ఇటువంటివి అయితే చేయకూడదు. ఓకేనా? డ్రాస్టికల్ చేంజెస్ అయితే చేయకూడదు. కొత్త పాలసీస్ని తీసుకురావటం కానీ, లేకపోతే ట్యాక్సెస్ కలెక్షన్ తగ్గించడం కానీ, సబ్సిడీస్ పెంచడం కానీ, ఇటువంటివి హెవీగా చేయకూడదు అనమాట. మేజర్ చేంజెస్ అయితే చెయ్యరు. ఓకేనా? ప్రీవియస్ బడ్జెట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ దానికి సింక్గానే తీసుకొచ్చి పెడతారనమాట. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ప్రజెంట్ ఫిబ్రవరి, మనకి నెక్స్ట్ ఒక 2-3 మంత్స్లో ఎలక్షన్స్ జరుగుతాయి. సో ఈ 3 మంత్స్లో మీరు కొత్తగా ఈ బడ్జెట్లో డిఫరెంట్ పాలసీస్ తీసుకొచ్చి, ఓకేనా, మంచి మంచి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ పెట్టి ప్రజల్ని ఆకట్టుకొని సో ఏదైనా సరే చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ఇంటరిమ్ బడ్జెట్స్లో మేజర్ చేంజెస్ అయితే చేయకూడదని చెప్పి అందరూ పాటిస్తూ ఉంటారనమాట, యాజ్ ఏ కన్వెన్షన్. ఓకేనా? యాజ్ ఏ కన్వెన్షన్. కాన్స్టిట్యూషన్లో అయితే అలా ప్రొవిజన్ అయితే లేదు. సో ఇది జనరల్ బడ్జెట్కి ఇంటరిమ్ బడ్జెట్కి మధ్య తేడా. సో ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటాయి, బట్ ఇంటరిమ్ బడ్జెట్ ఏదైతే ఉందో ఇది ఎలక్షన్ ఇయర్లో కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మాత్రం ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ ఇది కూడా కంప్లీట్ ఇయర్ వరకు తీసుకురావచ్చు, బట్ కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్ దీన్ని రీప్లేస్ చేయొచ్చు అనమాట. అండ్ దీంట్లో మెజారిటీ చేంజెస్ అయితే ఎక్కువగా చేయరు, పెద్ద చేంజెస్ చేయరు, కొత్త పాలసీస్ని ఇంట్రడ్యూస్ చేయరు. ఒకవేళ చేయాలనుకుంటే చేయొచ్చు, బట్ మొరాలిటీ పరంగా ఎవరు ఫాలో అవ్వరు అనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఇంటరిమ్ బడ్జెట్కి ఓట్ ఆన్ అకౌంట్కి ఈ రెండింటికి మధ్య తేడా చూద్దాం. సో ఇక్కడ కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో దీని గురించి డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. సో లెట్స్ లుక్ ఎట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓట్ ఆన్ అకౌంట్ అండ్ ఇంటరిమ్ బడ్జెట్. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి చెప్తాను చూడండి. మనకి యాక్చువల్గా ఫినాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు, అవునా? రైట్. బడ్జెట్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాం? ఆన్ ఫిబ్రవరి 1 వర్కింగ్ డే. ఫైన్. సో ఫిబ్రవరి 1 వర్కింగ్ డేన అనౌన్స్ చేసిన బడ్జెట్ ఏదైతే ఉందో ఇది అన్ని లెవెల్స్ని క్రాస్ చేసుకొని, ఓకేనా, అన్ని లెవెల్స్ని క్రాస్ చేసుకొని పాస్ అవడానికి మనకి ఖచ్చితంగా అట్లీస్ట్ 2 to 3 months పడుతుంది. సో ఫిబ్రవరి తర్వాత మార్చ్, ఏప్రిల్, మే. సో మే ఎండింగ్కి మే ఎండింగ్కి మనకి బడ్జెట్ అనేది పాస్ అవ్వచ్చు అనమాట. సో మనకి ఫినాన్షియల్ ఇయర్ అనేది ఎప్పుడు ఎండ్ అయిపోతుంది? మార్చ్ 31తో ఎండ్ అయిపోతుంది అనమాట. సో మార్చ్ 31తోనే ఎండ్ అయిపోతే మరి మే వరకు ఎక్స్పెన్సెస్ ఎలా? గవర్నమెంట్ మరి శాలరీస్ ఇవ్వాలి కదా, పెన్షన్స్ ఇవ్వాలి కదా, అండ్ కార్పొరేట్ కంపెనీ వాళ్ళకి ఏదైనా సరే ఇన్సెంటివ్స్ ఇవ్వటం, లేకపోతే ఫార్మర్స్కి సబ్సిడీస్, జిఎస్టీ రీబేట్, ఓకేనా, స్టాంప్ డ్యూటీ ఫ్రీస్ కానీ ఇలా డిఫరెంట్ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయాలి అంటే ఖచ్చితంగా గవర్నమెంట్కి మనీ కావాలి, అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్కి మనీ కావాలి, శాలరీస్ కావాలి, అన్నిటికీ ఖర్చు అనేది అవుతూనే ఉంటుంది. మరి ఈ 2 months ఏవైతే ఉన్నాయో అంటే మార్చ్ తర్వాత ఏప్రిల్, మే, ఈ 2 monthsకి కావాల్సిన ఖర్చు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సో అందుకని చెప్పి సో గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఓట్ ఆన్ అకౌంట్ని పాస్ చేస్తారనమాట. సో ఓట్ ఆన్ అకౌంట్ రిలేటెడ్ ఆర్టికల్ వచ్చేసరికి ఆర్టికల్ 116. ఏంటిదమ్మా? ఆర్టికల్ 116. సో దీంట్లో కేవలం ఎక్స్పెండిచర్ రిలేటెడ్ డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి. ఏంటిదమ్మా? దీంట్లో కేవలం ఎక్స్పెండిచర్ రిలేటెడ్ డీటెయిల్స్ మాత్రమే ఉంటుంది. అంటే ఏంటి అర్థం? రిసీట్స్కి సంబంధించిన డేటా ఓట్ ఆన్ అకౌంట్లో ఉండదు. అంటే ఆదాయం చూపిస్తారు కదా, అది ఏమి ఓట్ ఆన్ అకౌంట్లో ఉండదు. కేవలం ఖర్చు మాత్రమే ఓట్ ఆన్ అకౌంట్లో మెన్షన్ చేసి ఉంటుంది. ఎస్, మేము శాలరీస్ ఈ 2 monthsలో ఇన్ని క్రోర్స్ ఇవ్వాలి, సబ్సిడీస్ ఇవ్వాల్సినవి ఇన్ని ఉన్నాయి, సో ఈ 2 monthsలో ఇన్ని క్రోర్స్ ఇవ్వాలి, ఓకేనా, లేకపోతే అడ్మినిస్ట్రేషన్కి అయ్యే ఖర్చులు ఇలా ఉన్నాయి,
సో ఇలా ఎక్స్పెండిచర్కి రిలేటెడ్ డీటెయిల్స్ మొత్తం ఈ 2 మంత్స్కి కావాల్సిన మనీని ఈ ఓట్ ఆన్ అకౌంట్లో మెన్షన్ చేసి పెడతారనమాట. సో ఇలా మెన్షన్ చేసి లోక్సభలో పాస్ చేస్తారు. కేవలం లోక్సభలో మాత్రమే పాస్ చేస్తారు. సో లోక్సభ అప్రూవల్ ఇస్తే సరిపోతుంది, రాజ్యసభ అప్రూవల్ అవసరం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఓట్ ఆన్ అకౌంట్కి లోక్సభ అప్రూవల్ సరిపోతుంది అనమాట, రాజ్యసభ అప్రూవల్ అవసరం లేదు. సో 2 మంత్స్కి కావాల్సిన ఎక్స్పెన్సెస్ తీసుకుంటారనమాట. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 1/6 ఆఫ్ టోటల్ బడ్జెట్ ఎస్టిమేట్. ఓకేనా? సో టోటల్ బడ్జెట్ ఎస్టిమేట్స్ ఖర్చు ఉంటుంది కదా ఎక్స్పెండిచరు, సో దాంట్లో 1/6 తీసుకుంటారనమాట. సో 2 మంత్స్ అంటే అంతే కదా. సో టోటల్గా 1 ఫినాన్షియల్ ఇయర్లో 12 మంత్స్ ఉంటాయి. సో 12 మంత్స్ని 6 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తే మనకి ఎన్ని మంత్స్ వస్తాయి? 2 మంత్స్ వస్తాయి. ఓకేనా? సో ఈ 2 మంత్స్కి కావాల్సిన ఖర్చును మనం ఓట్ ఆన్ అకౌంట్లో పెట్టి మనం తీసుకుంటాం అనమాట. లోక్సభ అప్రూవల్ తీసుకుంటే మనం ఇంకేం చేయొచ్చు అంటే చక్కగా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో నుంచి మనీని మనం విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఈ ఓట్ ఆన్ అకౌంట్ ఏదైతే ఉందో దీన్ని మనం కేవలం ఎలక్షన్ ఇయర్లో మాత్రమే కాదు, నాన్ ఎలక్షన్ ఇయర్స్లో కూడా పాస్ చేస్తూనే ఉంటారు. అంటే ఎప్పుడైతే జనరల్ బడ్జెట్ని పాస్ చేస్తారో అప్పుడు ప్రతిసారి ఓట్ ఆన్ అకౌంట్ అనేది పెడుతూనే ఉంటారు. ఓకేనా? ఓట్ ఆన్ అకౌంట్ అనేది ఎలక్షన్ ఇయర్లోనే రాదు, ప్రతిసారి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది. ఇట్ ఈస్ ఏ కామన్ ఫినామినా. ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి ఇంటరిమ్ బడ్జెట్. సో దీని గురించి మాట్లాడదాం. సో ఇంటరిమ్ బడ్జెట్లో మనం ఏమేమి మాట్లాడుకున్నాం? అన్నీ ఉంటాయి. జనరల్ బడ్జెట్లో ఏమేమి ఉంటాయో అన్నీ ఇందులో కూడా ఉంటాయి. సో 112 యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆర్టికల్ 265 నథింగ్ బట్ ఫినాన్స్ బిల్, అంటే ప్రజల మీద ట్యాక్సెస్ని విధించే పవర్ తీసుకోవటం, పార్లమెంట్ దగ్గర నుంచి అప్రూవల్ అనమాట. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 114, ఇట్ టాక్స్ అబౌట్ అప్రోప్రియేషన్ బిల్. సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో నుంచి మనీని విత్డ్రా చేసుకోవడం కోసం పార్లమెంట్ దగ్గర నుంచి తీసుకునే పర్మిషన్ అనమాట. సో ఈ 3 కూడా మనకి ఈ పర్టికులర్ ఇంటరిమ్ బడ్జెట్లో ఉంటుంది. ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటరిమ్ బడ్జెట్లో బోత్ రిసిట్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పెండిచర్ ఈ 2 ఉంటాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంటరిమ్ బడ్జెట్కి ఓట్ ఆన్ అకౌంట్కి ఇదే తేడా. ఓట్ ఆన్ అకౌంట్లో కేవలం ఎక్స్పెండిచర్ రిలేటెడ్ పాయింట్స్ మాత్రమే ఉంటాయి, కేవలం ఖర్చు గురించే మాట్లాడుతుంది ఓట్ ఆన్ అకౌంట్. బట్ ఇంటరిమ్ బడ్జెట్ ఏం చేస్తుంది? ఆదాయం గురించి మాట్లాడుతుంది, ఎక్స్పెండిచర్ గురించి కూడా మాట్లాడుతుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటరిమ్ బడ్జెట్ అండ్ ఓట్ ఆన్ అకౌంట్? ఓట్ ఆన్ అకౌంట్ ఓన్లీ డీల్స్ విత్ ఎక్స్పెండిచర్, ఇంటరిమ్ బడ్జెట్ డీల్స్ విత్ బోత్ రిసీట్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పెండిచర్. ఓకేనా? రైట్. మరి ఇంటరిమ్ బడ్జెట్ని మనం ప్రతిసారి అనౌన్స్ చేస్తామా? లేదు. కేవలం ఎలక్షన్ ఇయర్స్లో కానీ ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కానీ మనం అనౌన్స్ చేస్తామన్నమాట. సో ఇది కూడా డిఫరెన్స్ పాయింట్. ఓకే. సో ఓట్ ఆన్ అకౌంట్ని మనం ప్రతి సంవత్సరం పెడుతూనే ఉంటాం. ఇంటరిమ్ బడ్జెట్ని కేవలం ఎలక్షన్ ఇయర్స్లో కానీ లేకపోతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అప్పుడు మాత్రమే మనం పెడతాం. ఓకేనా? రైట్. ఇంకొక ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటంటే ఇంటరిమ్ బడ్జెట్కి లోక్సభ అప్రూవల్ కావాలి అండ్ రాజ్యసభ అప్రూవల్ కూడా కావాలన్నమాట. ఓకే. సో ఇక్కడ మీరు గమనిస్తే ఓట్ ఆన్ అకౌంట్లో కేవలం లోక్సభ అప్రూవల్ ఉంటే సరిపోతుంది. సో ఇది కూడా డిఫరెన్స్ పాయింటే. ఓకేనా? సో మిమ్మల్ని ఎప్పుడన్నా సరే ఎవరన్నా సరే ఓట్ ఆన్ అకౌంట్కి ఇంటరిమ్ బడ్జెట్కి మధ్య డిఫరెన్సెస్ చెప్పండిరా అంటే ఓట్ ఆన్ అకౌంట్లో కేవలం ఎక్స్పెండిచర్ మాత్రమే ఉంటుంది. ఇంటరిమ్ బడ్జెట్లో రిసీట్స్ ఎక్స్పెండిచర్ రెండింటి గురించి మాట్లాడతారు. అండ్ ఓట్ ఆన్ అకౌంట్ని ప్రతి సంవత్సరం మనం పెడుతూనే ఉంటాం జనరల్ బడ్జెట్స్లో. ఇంటరిమ్ బడ్జెట్ని మనం కేవలం ఎలక్షన్ ఇయర్స్ అప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అప్పుడు మాత్రమే పెడతాం. అండ్ ఓట్ ఆన్ అకౌంట్ ఏదైతే ఉందో ఇది లోక్సభలో అప్రూవల్ అయితే సరిపోతుందన్నమాట, రాజ్యసభలో అప్రూవల్ అనేది అవసరం లేదు. బట్ ఇంటరిమ్ బడ్జెట్ అనేది లోక్సభలో పాస్ అవ్వాలి అండ్ రాజ్యసభలో కూడా పాస్ అవ్వాలి. అండ్ ఈ ఓట్ ఆన్ అకౌంట్ ఏదైతే ఉందో ఇది కేవలం 2 మంత్స్కి కావాల్సిన ఎక్స్పెండిచర్ మాత్రమే మాట్లాడుతుంది. ఎందుకంటే 2 మంత్స్ అయిపోయింది అనుకోండి, బడ్జెట్ పాస్ అయిపోతుంది. సో బడ్జెట్ పాస్ అయిపోతే ఇంకా ఆటోమేటిక్గా పర్మిషన్ వచ్చేసినట్టే. సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనీని విత్డ్రా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఓట్ ఆన్ అకౌంట్ ఓన్లీ ఫర్ 2 మంత్స్. అది కూడా టోటల్ బడ్జెట్లో మొత్తం బడ్జెట్ డబ్బులు ఇచ్చామంటే ఎవరు? కేవలం 1/6 మాత్రమే ఇస్తారు. ఓకేనా? రైట్. ఇంటరిమ్ బడ్జెట్ అనేది ఓవరాల్గా 1 ఫినాన్షియల్ ఇయర్కి కావాల్సినది మొత్తం అనౌన్స్ చేసేసారనమాట. బట్ ద థింగ్ ఈస్ ఒకవేళ కొత్త గవర్నమెంట్ కానీ ఫామ్ అయితే వాళ్ళు ఈ ప్రీవియస్ బడ్జెట్ని రీప్లేస్ చేసుకుంటూ ఉంటారు. కావాలనుకుంటే రీప్లేస్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. ఓకేనమ్మా? రైట్. సో ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఇంటరిమ్ బడ్జెట్ని పెట్టడం అనేది జరిగిందనమాట. ఇంటరిమ్ బడ్జెట్ని అనౌన్స్ చేశారు.
అండ్ లాస్ట్ టైం 2019లో ఇంటరిమ్ బడ్జెట్ని ఎవరు పెట్టారు సార్ అంటే పీయూష్ గోయల్ గారు అనమాట. ఓకేనా. సో లాస్ట్ టైం ఎలక్షన్ ఇయర్ 2019 అప్పుడు ఇంటరిమ్ బడ్జెట్ని పెట్టింది పీయూష్ గోయల్ గారు. సో ఈసారి 2024 ఇప్పుడు ఇంటరిమ్ బడ్జెట్ని పెట్టింది ఎవరు సార్ అంటే నిర్మలా సీతారామన్ గారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు 6 times బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేసిన ఘనత కేవలం ఒకరికే ఉండేదన్నమాట. ఎవరికి? మొరార్జీ దేశాయ్ గారికి. ఇప్పుడు ఆ ఘనత నిర్మలా సీతారామన్ గారికి కూడా వచ్చిందనమాట. సో మన ఇండియాలో మొరార్జీ దేశాయ్ గారు అండ్ నిర్మలా సీతారామన్ గారు వీళ్ళిద్దరూ 6 times బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకేనమ్మా, రైట్. సో దీంతో మనం ఇంటరిమ్ బడ్జెట్, జనరల్ బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్ ఈ మూడింటికి మధ్య డిఫరెన్సెస్ చూసాం. అండ్ బడ్జెట్కి రిలేటెడ్ చాలా బేసిక్ పాయింట్స్ చెప్పాను. సో ప్రొసీజర్ ఏంటో కూడా నేను ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫినాన్స్ బిల్ యొక్క ఆర్టికల్ అండ్ అప్రోప్రియేషన్ బిల్కి సంబంధించిన ఆర్టికల్, ఓట్ ఆన్ అకౌంట్కి సంబంధించిన ఆర్టికల్ అండ్ వీటికి సంబంధించిన ప్రొవిజన్స్ ఎలా ఉంటాయి, సో వాట్ ఈజ్ వాట్, సో ఎందుకు మనం ఇంటరిమ్ బడ్జెట్ని పెడతాం, ఎటువంటి సిచ్యువేషన్స్లో పెడతాం, సో ఓట్ ఆన్ అకౌంట్కి ఇంటరిమ్ బడ్జెట్కి మధ్య తేడా ఏంటి. సో ఐ హోప్ మీ అందరికీ చాలా అంటే చాలా డెప్త్గా నేను చెప్పడం జరిగింది. సో ఎటువంటి సెషన్స్ మీరు కానీ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకు కూడా ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈవెన్ దో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వకపోయినా చూడమనండి, ఎందుకంటే ఇది అందరూ తెలుసుకోవాల్సిన నాలెడ్జ్. సో ఖచ్చితంగా అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఓకేనమ్మా, రైట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.